అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు ఈ వీడియోని స్కిప్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆగస్టు 3, 4, 5, 6 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే ఒక విషయం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజుల్లో గ్రహాల గోచారం, మీ కర్మ ఫలితాలు కలిసి ఒక ఊహించని మార్పుకు సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఏ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి పాత్ర పూర్తిగా మారడం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చాడా, లేక మీ జీవితానికి ఒక పెద్ద పరీక్షగా మారనున్నాడా అనేది ఈ వీడియో చివరికి మీకే అర్థమవుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, మీ జన్మ తేదీ, మీ జన్మ సమయం, మీ జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైంది. నేను చెప్పబోయేది మేషరాశి వారికి ఈ తేదీల్లో ఉన్న గ్రహాలు గోచార ప్రభావాలు, సాధారణ కర్మ ఫలితాల ఆధారంగా చెప్పే రాశి ఫలితం మాత్రమే. మీ జన్మ జాతకంలోని యోగాలు ఈ గోచారంతో కలిస్తే నేను చెప్పే సంఘటనల్లో చాలా వరకు మీ జీవితంలో నిజమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ జాతకంలో ఒక విషయం మాత్రం చివరి వరకు వినండి. ఎందుకంటే చాలామంది మేషరాశి వారు ఈ 4 రోజుల్లో చేసే ఒక చిన్న పొరపాటు వల్ల వచ్చిన అదృష్టాన్ని తమ చేతుల్లోనే దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో కొందరు మాత్రం ఒక చిన్న నిర్ణయంతో తమ జీవిత దిశనే మార్చుకుంటారు. ఇప్పుడు గ్రహాలు మీకోసం ఏం సూచిస్తున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ ఆగస్టు 3, 4, 5, 6 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ కర్మ ఫలితాలు, గ్రహాల గోచారం కలిసి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలకు దారి తీయబోతున్నాయి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి గ్రహాల స్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. మీపై కుజుడి ప్రభావం ధైర్యాన్ని పెంచుతుండగా, గురుగ్రహ అనుగ్రహం కొన్ని నిలిచిపోయిన పనులను మళ్లీ ముందుకు తీసుకువెళ్లే సూచనలు ఇస్తుంది. అదే సమయంలో శని ప్రభావం వల్ల ప్రతి నిర్ణయాన్ని పరీక్షించిన తర్వాతే ఫలితం ఇస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. రాహు కేతుల ప్రభావం వల్ల కొంత గందరగోళం ఏర్పడినా చివరికి నిజం మీ వైపే నిలిచే అవకాశం కనిపిస్తుంది. మీ కర్మ బలంగా ఉన్నట్లయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తి కావచ్చు. కొన్ని నెలలుగా నిలిచిపోయిన డబ్బు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, వ్యాపారంలో ఒక కొత్త అవకాశం లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త మీ చెవిన పడే సూచనలు ఉన్నాయి. కానీ గతంలో ఎవరికైనా అన్యాయం చేసిన వారు లేదా కోపంతో సంబంధాలను దూరం చేసుకున్న వారు ఈ రోజుల్లో ఆ కర్మ ఫలితాన్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే మాటల్లో, నిర్ణయాల్లో, ప్రవర్తనల్లో సమతుల్యత చాలా అవసరం. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మంచికే ఆలోచిస్తున్నారని అనుకోవద్దు. ఈ 4 రోజుల్లో ఒకరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. అదే సమయంలో మరొకరు మాత్రం మీరు ఊహించని సహాయం చేసి మీ జీవిత దిశనే మార్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకే ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా ప్రశాంతంగా గమనించి నిర్ణయం తీసుకోవటం మంచిది. మేషరాశి వారు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో త్వరలో అడుగు పెట్టబోయే ఏ అక్షరం గల వ్యక్తి ఎవరు, ఎందుకు వస్తారు, ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో శుభం జరుగుతుందా లేక ఒక పెద్ద పరీక్ష మొదలవుతుందా అనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకుంటారు. ఆ విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా కనిపిస్తున్న ఒక విశేష యోగం ఉంది. అదే ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి పాత్ర ఒక్కసారిగా మారడం. ఇది యాదృచ్ఛికంగా జరిగే పరిచయం కాదు. మీ కర్మలో ఇంకా పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక బంధాన్ని పూర్తి చేయడానికి, ఒక నిర్ణయానికి కారణం కావడానికి లేదా మీ జీవితాన్ని మరో దిశగా నడిపించడానికి ఈ వ్యక్తి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తి ప్రేమ కోసం మాత్రమే వస్తాడని అనుకోవద్దు. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తీసుకొచ్చే వ్యక్తిగా, మరికొందరికి వ్యాపార అవకాశాన్ని చూపించే వ్యక్తిగా, ఇంకొందరికి కుటుంబ సభ్యులకు పరిష్కారం చూపించే వ్యక్తిగా మారవచ్చు. మొదట ఈ వ్యక్తి ఉద్దేశం మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు ఈ వ్యక్తి మాటలు కఠినంగా అనిపించిన తర్వాత అదే మీ జీవితంలో మంచి మార్పుకు కారణమైందని మీరు గుర్తించే పరిస్థితి రావచ్చు. మీ జన్మజాతకంలో గురుబలం బాగుంటే ఈ అక్షరం గల వ్యక్తి వల్ల శుభవార్త, ఆర్థిక లాభం లేదా గౌరవం వచ్చే సూచనలు ఉన్నాయి. శని ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం ఈ వ్యక్తి మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీరు భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటారా లేక ఆలోచించి ముందుకు వెళ్తారా అన్నది పరీక్షించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో కొత్తగా పరిచయం అయ్యే లేదా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే ఏ అక్షరం గల వ్యక్తిని తేలిగ్గా తీసుకోవద్దు.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తితో మీ మొదటి సంభాషణే ఒక ముఖ్యమైన మలుపుకు కారణం కావచ్చు. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక అనుకోని భేటీ లేదా మరొకరి ద్వారా పరిచయం ఏ రూపంలోనైనా ఈ వ్యక్తి మీ ముందుకు రావచ్చు. మొదట మీరు దీనిని సాధారణ సంఘటనగా భావించిన కొన్ని రోజుల తర్వాత ఇదే మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది అని అర్థం చేసుకుంటారు. అయితే ప్రతి ఏ అక్షరం గల వ్యక్తి మీకు శుభమే చేస్తాడని భావించకండి. మీ కర్మ ఎలా ఉందో దానికి అనుగుణంగానే ఈ బంధం ఫలితం ఉంటుంది. మంచి కర్మ ఉన్నవారికి ఈ వ్యక్తి అదృష్ట ద్వారాలు తెరుస్తాడు. గత కర్మలో కొన్ని పాఠాలు మిగిలి ఉంటే వాటిని నేర్పించే వ్యక్తిగా కూడా రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ మనసు చెప్పింది మాత్రమే కాకుండా మీ బుద్ధి చెప్పేదాన్ని కూడా వినండి. ఎందుకంటే ఈ పరిచయం మీ భవిష్యత్తులో చాలా కాలం గుర్తుండిపోయే ఒక సంఘటనగా మారే అవకాశం ఉంది. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న సంఘటనను సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో కనిపించని విధంగా కర్మచక్రం వేగంగా తిరుగుతుంది. గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఊహించని రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు నిర్లక్ష్యం చేసిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఇది భయపడాల్సిన సమయం కాదు, కానీ అప్రమత్తంగా ఉండవలసిన సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట ఇవి భారంగా అనిపించిన భవిష్యత్తులో ఇవే మీ ముందుకు వచ్చే కారణంగా మారుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు తొందరపడకండి. ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. అయితే జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈ కాలం మంచి లాభాలను కూడా అందించగలదు. ఆర్థికంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరో ఒకరు మీకు ఇవ్వాల్సిన సొమ్ము లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆదాయం ఈ సమయంలో చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అదే సమయంలో అవసరం లేని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు వచ్చిన ఆనందంలో వెంటనే ఖర్చు చేసే అలవాట్లను తగ్గించుకుంటే తర్వాత ఇబ్బంది పడదు. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడితే అవి వెంటనే పరిష్కారం అవుతాయి. ప్రేమలో ఉన్నవారు విన్న మాటల కంటే చూసిన నిజాలను ఎక్కువగా నమ్మడం మంచిది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు ప్రత్యేకమైనది. మీరు చేసే ఒక చిన్న ప్రార్థన, ఒక దీపారాధన లేదా మనస్ఫూర్తిగా చేసే దానం మీలోని నెగిటివ్ ఆలోచనలను తగ్గించే అవకాశం ఉంది. కొందరికి కలలో దేవాలయం దీపం లేదా పూజల సంబంధించిన సంకేతాలు కనిపించవచ్చు. అలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా దైవస్మరణతో ముందుకు వెళ్ళటం మంచిది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు అసలు కారణం ఏమిటో త్వరలోనే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా ఏ అక్షరం గల వ్యక్తితో జరిగే మరో సంఘటన మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయానికి దారితీస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తే అది మీ భవిష్యత్తును బలపరిచే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మేషరాశి వారు ఈ ఆగస్టు 3, 4, 5, 6 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజులుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. గ్రహాలు అవకాశాలను మాత్రమే ఇస్తాయి. ఆ అవకాశాన్ని విజయంగా మార్చే మీ నిర్ణయం, మీ కర్మ, మీ ప్రయత్నమే. ఈ 4 రోజుల్లో మీరు ఆలోచించి వేసే ప్రతి అడుగు రాబోయే నెలల్లో మీ జీవితానికి బలమైన పునాది అయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలోకి వచ్చే ఏ అక్షరం గల వ్యక్తిని తేలిగ్గా తీసుకోవద్దు. ఆ వ్యక్తి రావడం వెనుక ఒక కారణం ఉంటుంది. కొందరికి ఆ వ్యక్తి అదృష్టాన్ని తీసుకొస్తారు, మరికొందరికి ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తారు. మొదటి పరిచయంతోనే ఎవరిని పూర్తిగా నమ్మొద్దు. అదే సమయంలో అనుమానంతో దూరం కూడా చేయవద్దు. కాలమే వారి అసలు ఉద్దేశాన్ని మీకు చూపిస్తుంది. మీరు సహనం పాటిస్తే ఈ బంధం మీకు మేలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ రోజుల్లో వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. అయితే ఎవరి మాట నమ్మి పెట్టుబడులు పెట్టడం. ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందుతారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని పెంచండి. పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు కనిపించని రక్షణగా నిలుస్తుంది. ఆరోగ్యపరంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. కోపం, ఆందోళన
అధిక ఆలోచనలు తగ్గిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు సమర్పించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని లేదా శ్రీ హనుమంతుణ్ణి భక్తితో స్మరించండి. భక్తితో స్మరించడం శుభప్రదంగా భావించబడుతుంది. అవసరమైన వారికి మీ శక్తి మేరకు సహాయం చేయటం, పక్షులకు గింజలు వేయడం లేదా గోవులకు ఆహారం పెట్టడం వంటి చిన్న చిన్న సత్కర్యాలు కూడా మీ కర్మ ఫలితాలను అనుకూల దిశగా మళ్లించగలవని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. చివరిగా మరోసారి గుర్తుంచుకోండి, మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైంది. నేను చెప్పిన ఈ రాశి ఫలితం మేషరాశి వారికి ఈ తేదీల్లో ఉన్న గ్రహస్థితులు, గోచార ప్రభావాలు, సాధారణ కర్మ ఫలితాల ఆధారంగా చెప్పబడింది. మీ అదృష్టం మీ జన్మ జాతకంలోని యోగాలు ఈ గోచారంతో అనుకూలంగా ఉంటే ఈ ఫలితాల్లో చాలా వరకు మీ జీవితంలో ప్రతిఫలించే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. కాబట్టి భయపడకుండా, అహంకారం లేకుండా, దైవంపై విశ్వాసంతో, మీ కర్మపై నమ్మకంతో ముందుకు సాగండి. ఈ 4 రోజులకు మీకు ఒక పరీక్ష కావచ్చు లేదా మీ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం కావచ్చు. ఆ అవకాశాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేషరాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మేషరాశి వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.